పిల్లెట్ మిషన్ అనేది రన్నింగ్ లైట్ ఉంటుంది. ఇలా మక్క పైన వేసేస్తే కింద ఇట్లా వస్తుంది, ఇంత స్పీడ్ వస్తుంది. 3 HP మోటారు, పెద్ద కరెంటు కూడా ఎక్కువ ఏం యూజ్ కాదు. రైతులకు 3 HP కరెంట్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. రైతు సోదరులకు నమస్తే. నా పేరు మల్లేష్, మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నా ముందర చూసుకోవచ్చు, ఇది ఫీడ్ తయారు చేసే పిల్లెట్ మిషన్. ఇది ఇక్కడ ఇందులో పోసింది మొక్కజొన్న. ఈ మొక్కజొన్నతోని ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విధంగా మొక్కజొన్నలతోని ఈ విధంగా పిల్లెట్స్ తయారు చేసి ఆవులకు ఇస్తున్నారు. దీనివల్ల మంచి రిజల్ట్ ఉందని మనకు రైతు రామకృష్ణ గారు తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు మనము రామకృష్ణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి నిడదవెల్లి గ్రామం, కేశంపేట మండలం, రంగారెడ్డి జిల్లా. పూర్తి వివరాలు ఇప్పుడు మనము రైతు రామకృష్ణ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రామకృష్ణ గారు. నమస్తేనా. ఇక్కడ మనకు ఫీడ్ పిల్లెట్ తయారు చేసే మిషన్ మీరు తీసుకొచ్చారు కదా, అంటే ఈ పిల్లర్స్ తయారు చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అసలు ఈ మిషన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? ఇది శాతనగర్లో తెచ్చినాము, శ్రీ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రీలో తీసుకొచ్చినాము. ఇది మొత్తం ఫిట్టింగ్ బాక్స్ తో వచ్చి 42,000కి వచ్చింది. ఇది మన దానికి వచ్చే వరకు ఫిట్టింగ్ బాక్స్ మొత్తం స్టార్ట్ తోటి ఇది వచ్చేసి కాస్ట్ మనకు 42,000 పడ్డది. మక్కలు అనేది మనకు జర పచ్చిగా ఉన్నాయి, నిన్న మన వాతావరణంలో పచ్చిగా ఉన్నాయి, మన సొంత మక్కలు. ఇంకోటి ఇక మొత్తం ప్యూర్ మక్క కాకుండా ఇంట్లో వరి పొట్టు కూడా కలిపి. అంటే ఆవులకు ఏం ఎఫెక్ట్ ఉండదా? ఏం ఎఫెక్ట్ లేదు. వరి పొట్టు మొత్తం పిండి టైప్ చేస్తుంది కదా, అట్లా మళ్ళీ వాటర్లో నానుతాము 10 hours దగ్గర, అట్లా డైజెషన్ అయిపోతుంది, ప్రాబ్లం ఏమి రావాలి. అయితే ఇప్పుడు యాక్చువల్గా మనకు ఈ మొక్కజొన్న అనేది మనము పిండి చేసి దాన్ని దానాలో కలిపి ఆవులకు ఇస్తుంటాం కదా, మీకు ఇట్లా పిల్లెట్ సైజు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? ఇది వీడియోలలో చూసినాం కదా, ఆ యూట్యూబ్లో అట్లా వస్తుంటే తీసుకొచ్చిన. అట్లా ఇది పచ్చి ఉన్న మొక్కలకు సక్సెస్ అనిపించింది, ఒట్టి ఉన్న దానికి కూడా సక్సెస్ ఉంది. అంటే మీరు ఈ మొక్కజొన్న అనేది ప్రతి సంవత్సరం పండిస్తుంటారా? ప్రతి సంవత్సరం లేదంటే కొనుక్కుంటాం అట్లా. అంటే ఇంతకుముందు ఏం చేసేవారు మొక్కలను? మరి రాయి మిషన్ ఉంది బయట, ఆ మిషన్ లో వేసి పిండి చేసేవాళ్ళు. అవసరం ఉంటే దాన్ని వాడుకోవచ్చు, దీన్ని కూడా వాడుకోవచ్చు. అయితే మరి దీని కెపాసిటీ ఎంత HP మోటార్ దీనికి పనిచేస్తుంది? దీన్ని ఒకతో సెట్ చేసుకోవచ్చా లేదా మనము మూవ్ చేసుకోవచ్చా అనేది చెప్పండి. దీనికి టైర్లు ఉన్నాయి కదండి, మనకు ఎక్కడ వీలున్నప్పుడు ఎక్కడ మార్చుకోవాలన్నా అక్కడ పెట్టుకోవచ్చు. ఎక్కడ దుబ్బుకోయినా కానీ ఏం ప్రాబ్లం లేదు, వైర్ ఉండాలి అంతే. 3 HP మోటారు, దీని కెపాసిటీ, గేర్ బాక్స్ తో సహా దీనికి రూలర్ ఉంటుంది. రూలర్ తోని వితిన్ సెకండ్ లో బయటకు కొట్టేస్తుంది. ఇది గేర్ బాక్స్, ఇలా రూలర్స్ ఉంటాయి. రూలర్ వల్ల పిల్లెట్ ని తయారు చేసి కిందికి బయటికి అది చేస్తుంది. ఇప్పుడు గంటకు ఎన్ని క్వింటాలు కొట్టచ్చు దీని ద్వారా? మనమైతే 1 క్వింటల్ కొడుతున్నాం. 1 క్వింటల్ కొట్టి గంటకు క్వింటల్ ఎక్కువనే వస్తుంది, కానీ తక్కువ ఏం వస్తుంది. ఎక్కువ వస్తుంది. ఇంకా మక్కలు పచ్చి ఉన్నప్పుడు ఇట్లా వస్తుంది, ఇంకా ఒట్టి ఉంటే కూడా చెప్పలేము. ఒట్టి ఉంటే ఇంకా బెటర్గా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు పిండి దానిలో కల్పించే వాళ్ళు, ఇప్పుడు పిల్లెట్ సైజ్ చేస్తున్నారు కదా, మరి ఈ ఆవులు ఇష్టంగా తింటున్నాయి? అట్లయినా వాటర్ కలిపితే లూజ్ అవుతుంది, ఇట్లయినా లూజ్ అవుతుంది, ఏం తేడా ఏం లేదు అందులో. మళ్ళీ దీనివల్ల ఇట్లా పిల్లెట్ చేస్తే ఉపయోగం ఏంది? రిస్క్ తక్కువ ఉంది మనకు, పట్టకం వల్ల మెయింటెనెన్స్ అది ఓకే, కొంచెం పడుతుంది. ఇది ఇంట్లో వేసాం అనుకో, అది పడతానే ఉంటది, దాని కాడ ఉండాలి, కొన్ని పంపించాలి, కొన్ని ఒట్టి ఉండాలి మక్క, అట్లా అన్ని రకాలుగా ఇది మీకు ఉపయోగకరంగా. కొంచెం ఇందులో ఇదేంది ఇలాంటివి కూడా ఉన్నా కానీ కొట్టేస్తుంది. అసలు ఈ పిల్లెట్ మిషన్ తీసుకొని మీరు ఎన్ని రోజులు అవుతుంది? ఇది వీడియోలో చూసి తీసుకొచ్చినాం. తెచ్చిన టైంలో మా తన మక్క లేకుంటే కొద్ది రోజులు ఆపి స్టార్ట్ చేసేది 10 days అయింది. అంటే ఈ మక్కలు తీసుకొచ్చి పట్టే టైంకు మీకు 10 days అయ్యింది. 10 days లో మాకు ఎంత అవసరం ఉందో ఇప్పటికి ఒక ట్రాలీ మక్కలు అంటే మినిమం 18 నుంచి 20 క్వింటాలు వస్తాయి. అవన్నీ పట్టేసిరా? అది కంప్లీట్ అయిపోయింది. ఒక ట్రాలీ మక్కలు మొత్తం పట్టేసి కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ మక్కలే పట్టుకోవచ్చు దీంట్లో? ఇంట్లో ఈ గింజ రకం ఏదున్నా సరే, జొన్న, కంది ఏదున్నా సరే పిల్లెట్ సిస్టమ్ తయారు చేసి బయటకు విడుదల చేస్తుంది. ఆ పచ్చి గుండి వేస్తున్నాం, మళ్ళీ దానా ఖరాబ్ అవుతా ఈ డౌట్ కూడా వస్తుంది. ఇది ఉన్న టెంపరేచర్ లో బయటికి వస్తుంది కదా, ఆ టెంపరేచర్ కి ఒట్టి అయిపోతుంది. ఒక 10 hours లా స్టాక్ వస్తాం కదా, ఆ హీట్ కు గుంజుకుంటది అనమాట. ఆ హీట్ గుంజుకుంటది, అప్పుడు మనకు ఒట్టిగా అయిపోతుంది. అయిపోతుంది. ఈ 10 రోజులు అంటే దీని మెయింటెనెన్స్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏం లేదు. లీటర్ గేరాయిల్ పడుతుంది ఇందులో. గేరాయిల్ లీటర్ గేజ్కి ఉంటుంది. ఇది ఇక్కడ గేజ్ ఉంటుంది, గేజ్ పుల్ల. ఓకే ఓకే. మనకు డౌట్ ఉన్నప్పుడు ఈ గేజ్ పుల్ల ఇప్పుకొని, ఈ గేజ్ పుల్ల ఇప్పుకొని ఇందులో ఈడుకుండాలి ఆయిల్. ఓకే. ఈ గేజ్ చూసుకోవాలి, రన్ చేసుకోవాలి అంతే. ఓకే ఓకే. అంటే గేర్ ఆయిల్ అయితే కంపల్సరీ ఉండాలి. 90 నెంబర్ గేర్ ఆయిల్. 90 నెంబర్ గేర్ ఆయిల్. ఓకే అంతే. దీంట్లో ఏమన్నా మళ్ళీ మెయింటెనెన్స్ చేసేది ఉంటుందా?
ఇందులో ఏం లేదు, రూలర్స్ ఉంటాయి. రూలర్స్ అడ్జస్ట్మెంట్ ఏదైనా జాము ఏదన్నా ఒకసారి స్టార్ట్ చేసినాక మళ్ళీ తర్వాత జామ్ అయితే అనుకో, ఈ బోల్టాలు ఉన్నాయి కదా చుట్టుముట్టు, ఈ బోల్టాలు ఇప్పాలి, లోపల హోల్స్ ఉంటాయి. హోల్స్ క్లియర్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. మనం కూడా చేసుకోవచ్చు, అది మనం కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీనికి 3 HP మోటార్ అన్నారు కదా, ఇది కాకుండా దీనికి 5 HP కానీ 2 HP కానీ ఉంటాయి. దీని కెపాసిటీ తగ్గట్టు ఇచ్చింది అనమాట. దీని కెపాసిటీకి 3 HP అంటేనే పర్ఫెక్ట్. గేర్ బాక్స్ కు దీనికి సెట్ అయింది. ఇది ఇచ్చింది. చిన్నవి కూడా ఉన్నాయా? ఇది చిన్నది, ఇదే చిన్నది 3 HP చిన్నది, దీనికన్నా పెద్దవి ఉన్నాయి. మరి మీరు ఈ 10 రోజుల్లో వేరే గింజలు ఏమైనా ట్రై చేసిరా? ఇంకా మా తాన ఉన్నది ఒకటి మక్క, అంతే. దీనిలో కలిపి వరి పొట్టు కలిపి కొడుతున్నాం. ఒకసారి చూపించండి అవి ఏ విధంగా వచ్చినా. పర్ఫెక్ట్ మనకు ఒక పిల్లర్స్ లాగా వచ్చేస్తున్నాయి, ఒట్టిగా అయినాయి అట్లా. ఒకసారి స్టార్ట్ చేసి చూపించండి ఏ విధంగా వస్తుంది. పిల్లెట్ మిషన్ అనేది రన్నింగ్ లైట్ ఉంటుంది. ఇలా మక్క పైన వేసేస్తే కింద ఇట్లా వస్తుంది, ఇంత స్పీడ్ వస్తుంది. 3 HP మోటారు, పెద్ద కరెంట్ కూడా ఎక్కువ ఏం యూజ్ కాదు. రైతులకు 3 HP కరెంట్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. ఇది రన్నింగ్ టైంలో ఇట్లా యూజ్ అవుతుంది మనకు మిషన్. 3 HP మోటార్ కాబట్టి మనకు చిన్నకారు రైతులకు బెటర్. కరెంట్ పెద్ద యూజ్ ఏం కాదు, ఎక్కడంటే అక్కడ తీసుకోవచ్చు. మళ్ళీ దాని వర్క్ అయిపోయాక దాన్ని సైడ్కి పెట్టుకోవచ్చు. పెద్ద ఇబ్బంది ఏమి ఉండలేదు దీంట్లో. 1 నిమిషానికి కిలో లెక్కల ఎక్కువ పోతుంటాయి, గంటకి క్వింటల్ లెక్కల పడుతున్నాయి కదా, అట్లా ఎక్కువనే అవుతుంది. చూడండి, విన్నారు కదా. ఇక్కడ మనకు రైతు రామకృష్ణ గారు చెప్పిన వివరాలు. 10-15 ఆవులున్న రైతు ఎవరైనా సరే ఇక్కడ మనకు ఫీడ్ పిల్లెట్ మిషన్ అనేది తీసుకుంటే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిమిషానికి మన కేజీన్నర 2 కేజీల వరకు కూడా కొడుతుంది. అంటే ఈ మొక్కల క్వాలిటీ, తర్వాత ఇవి ఎంతవరకు ఎండినమైన దాన్ని బట్టి ఆ స్పీడ్నెస్ కూడా ఆధారపడి ఉంటుంది. ఈ రైతుకి అయితే వచ్చేసి గంటకు క్వింటాలు కొడుతుంది అనేది మనకు తెలియజేయడం జరిగింది. ఈ పిల్లెట్ మిషన్ గురించి మీకు పూర్తి వివరాలు కావాలంటే నేను ఇక్కడ నెంబర్స్ ఇస్తాను, మీరు కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కోవచ్చు. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు.